హైడ్రా అసలైన ఆపరేషన్ మొదలైంది. ఒకేసారి కీలక ప్రాజెక్టులు టార్గెట్ గా పెట్టుకున్న వాటి వైపు వెళ్లకుండా ఒక్కో అడుగు వేస్తూ టార్గెట్ ని ఫిక్స్ చేసినట్టుగా కనిపిస్తున్నది. ఇప్పటిదాకా చిన్న చితక అక్రమ నిర్మాణాలపై ఫోకస్ చేసిన హైడ్రా టీం ఇప్పుడు రాష్ట్రంలోని కీలకంగా ప్రముఖంగా ఉండే రాజకీయ నేతలు, రియల్టర్ల పాగా వేసిన ప్రాంతాలలో అడుగుపెట్టింది. ఇప్పటికే గండిపేట చెరువులోని అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. బఫర్ జోన్స్ లో నిర్మాణాలు ఉన్నట్టు ఏండ్ల నుంచి వస్తున్న ఫిర్యాదులను పట్టుకుని చర్యలకు ఉపక్రమించారు. ఈ ప్రాంతంలో అక్రమ నిర్మాణాలపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో విచారణ జరిపిన అధికారులు గండిపేట ఎఫ్టీఎల్ పరిధిలో అక్రమ నిర్మాణాలు జరిగినట్టుగా తేల్చారు. దీంతో కార్యాచరణ చేపట్టారు. 20 కిలోమీటర్లు పైగా బహుళ అంతస్తుల భవనాలను స్థానిక మున్సిపల్, రెవెన్యూ, వాటర్ బోర్డు, పోలీసుల పర్యవేక్షణలో కూల్చివేశారు. 2009లో స్థానిక గ్రామ పంచాయతీకి చెందిన మహిళా సర్పంచ్ గతంలో గ్రామ పంచాయతీ పేరుతో ఇళ్ల నిర్మాణానికి అనుమతులు మంజూరు చేశారు. హైడ్రా ఇప్పుడు హైదరాబాద్లో ఈ పేరు చెబితేనే అక్రమార్కుల గుండెలు జారిపోతున్నాయి. రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చాక తీసుకువచ్చిన హైడ్రా ఎక్కడ అక్రమ కట్టడాలు కనిపించినా కూల్చివేయడమే విధిగా ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో రాజకీయ నాయకులు, నేతలు ఎవరిని కూడా ఉపేక్షించడం లేదు. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కు కూడా హైడ్రా షాక్ ఇచ్చింది. దీంతో తమ భేదాలు లేకుండా ఎవ్వరిని కూడా వదిలిపెట్టరు అంటూ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో గండిపేట దగ్గర అక్రమాలపై చర్యలు మొదలవగానే కీలక ప్రజా ప్రతినిధులు, విపక్ష నేతలు, రియల్టర్లకు సమాచారం అందింది. కానీ హైడ్రా ముందుకు వచ్చి వారిపై ఒత్తిడి తీసుకువచ్చే సాహసం చేయలేదు. కొంతమంది తమకు అమ్మిన వారికి కాల్ చేస్తే కూడా రిప్లై రాలేదు. కొన్ని రియల్ కంపెనీలు విక్రయించిన ఫ్లాట్లలో కూడా నిర్మాణాలను తొలగించారు. వారు కూడా ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. హైడ్రా టార్గెట్ ఇప్పుడే అసలు రూపు దాల్చింది. గండిపేట నుంచి మొదలుకొని మొత్తం 22 గ్రామాల పరిధిలో 101 జీవో పరిధిలోని నిర్మాణాలపైన ఫోకస్ పెట్టారు. ఇందులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫామ్ హౌస్ నిర్మాణం చేసినట్టుగా ఆరోపణలున్నాయి. దీంతో ఇప్పుడు ప్రధానంగా కేటీఆర్ ఫామ్ హౌస్ చుట్టూ బంధనాలు వేస్తోంది. గతంలో రేవంత్ రెడ్డి ఎంపీగా ఉన్నప్పుడు జాన్వాడలో నిబంధనలు ఉల్లంఘించి కేటీఆర్ ఫామ్ హౌస్ కట్టారని ఆరోపించారు. అక్కడ డ్రోన్ ఎగరవేశారంటూ బీఆర్ఎస్ ప్రభుత్వం రేవంత్ పై కేసు కూడా పెట్టి జైలుకు పంపించింది. ప్రభుత్వ భూములు, చెరువు శిఖం భూముల పరిరక్షణ కోసం రేవంత్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా ఇప్పుడు ఆ ఫామ్ హౌస్ వివరాలు సేకరించింది. రేవంత్ రెడ్డి మల్కాజిగిరి ఎంపీగా ఉన్న సమయంలో జన్వాడ ఫామ్ హౌస్ పై పెద్ద యుద్ధమే చేశారు. జీవో 111 ను అతిక్రమించి స్విమ్మింగ్ పూల్, ఇతర సదుపాయాలతో నిర్మాణాలు జరిగాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు. అన్నిటికంటే ముఖ్యంగా కేటీఆర్ దానికి యజమాని అంటూ రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారు. ఉస్మాన్ సాగర్ లోని వర్షపు నీరు చేర్చే నాలాను ఆక్రమించారని తీవ్ర స్థాయిలో విరుచుకుపడడంతో పాటుగా అందుకు సంబంధించిన ఫోటోలను విడుదల చేసి సంచలనం సృష్టించారు. అప్పుడు అక్కడ డ్రోన్ ఎగరవేశారు అనే కేసు కూడా రేవంత్ పై అప్పటి ప్రభుత్వం కేసు పెట్టి అరెస్ట్ చేసింది. అయితే ఈ జాన్వాడ ఫామ్ హౌస్ తనది కాదంటూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును హైకోర్టులో సవాలు చేశారు. దీంతో కోర్టు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పుపై స్టే విధించింది. ఈ వివాదం అంతర్గతంగా సాగుతూనే ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ ఆక్రమణాలపై ఏర్పాటు చేసిన హైడ్రా కొరడా జులిపిస్తోంది. ఇలాంటి సమయంలో జన్వాడ ఫామ్ హౌస్ ఒక్కసారిగా తెరపైకి వచ్చింది. హైడ్రా హిట్ లిస్ట్ లో ఈ ఫామ్ హౌస్ కూడా ఉంది అంటూ ప్రచారం జోరుగా సాగుతోంది. ముందుగా జన్వాడ ఫామ్ హౌస్ కూల్చేస్తారా అంటూ సోషల్ మీడియాలో కూడా చర్చ మొదలైపోయింది. ప్రముఖ సినీ నటుడు నాగార్జున ఆధీనంలోని ఎన్ కన్వెన్షన్ మీద కూడా వివాదం ఉంది. ఈ కారణంగానే గతంలో కేటీఆర్ దగ్గరి సంబంధాలు మెయింటైన్ చేశారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ప్రచారానికి
దానికి అనుగుణంగా ఏదో ఒక సందర్భంగా కేటీఆర్ వర్గానికి నాగార్జున సన్నిహితంగానే వ్యవహరించారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంతో కూడా స్నేహపూర్వకంగా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వీటన్నింటికీ ప్రధాన కారణం ఎన్ కన్వెన్షన్ అనే ప్రచారం కూడా ఉంది. అయితే పక్కనే చెరువులు ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ నిర్మించినట్టు ఆరోపణలు, కేసులు ఉన్నాయి. దీనిపై గతంలోనే హెచ్ఎండిఏ నివేదిక కూడా ఇచ్చింది. ఇరిగేషన్, రెవెన్యూ విభాగం కలిసి చెరువు కబ్జా చేసినట్టు కూడా తేల్చారు. 2014లోనే ఈ రిపోర్ట్ ఇచ్చింది. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం దీని వైపు వెళ్లలేదు. తాజాగా హైడ్రా మాత్రం దీనిపై పూర్తి నివేదికను బయటకు తీసింది. దీంతో నాగార్జునకు కూడా హైడ్రా భయం పట్టుకున్నది. హైడ్రా చేతిలో ఆక్రమణల జాబితా సిద్ధంగా ఉంది. గతంలోనే నిర్మాణం చేసిన ప్రగతి రిసార్ట్స్ తో పాటుగా డ్రీమ్ వ్యాలీ నిర్మాణం చేస్తున్న ఇమాజిన్ విల్లాపై కూడా హైడ్రాకు ఫిర్యాదులు అందుతున్నాయి. 111 జీవో పరిధిలో ఇమాజిన్ విల్లాస్ ను డ్రీమ్ వ్యాలీ నిర్మిస్తున్నది. ఒక్కో విల్లా ధర 22 కోట్లు. దాదాపు 40 విల్లాలు నిర్మిస్తున్నారు. దీనిపై రెవెన్యూ శాఖ తాజాగా నివేదిక ఇచ్చింది. అవన్నీ అక్రమ నిర్మాణాలని తేల్చింది. వీటితో పాటుగా ప్రగతి రిసార్ట్స్ కూడా ఆక్రమణల జాబితాలో ఉంది. ఇలా హైడ్రా ఆ కట్టడాలపై సమాచారాన్ని తీసుకుంది. ప్రస్తుతం ఒక్కో అడుగు మొదలుపెట్టిన హైడ్రా ఇప్పుడు కీలకమైన వారంతా ఉన్న ప్రాంతాలలో అడుగుపెట్టింది. దీంతో ఒత్తిళ్లు కూడా పెరిగే అవకాశాలున్నాయి.